ఈ రోజే హోంవర్క్ అంతా చేస్తేనే రేపు కూడా ఆడుకోవచ్చు. అవును మమ్మీ, రేపంతా హ్యాపీగా ఆడుకోవచ్చు. ఈ రోజు ఆడుకుని రేపు హోంవర్క్ చేస్తే ఏమైంది? ఎప్పటి వరకు అప్పుడే చేయమని మమ్మీ చెప్పింది కదా. తను చెప్తే మనం చెయ్యాలా? మన మంచికే కదా చెప్పేది. మిస్ మనకి పనిష్మెంట్ ఇవ్వకూడదనే కదా చెప్పేది. మరి మనకి హోంవర్క్ ఎవరు చేయిస్తారు? నేను చేయిస్తాను. మీతో హోంవర్క్ చేయించి నా హోంవర్క్ నేను చేసుకుంటాను. ఓకే, హాల్లోకి వచ్చి చదువుకోండి. నేను మీ అందరికీ మిల్క్ తీసుకొస్తాను. ఓకే ఓకే మమ్మీ. పెళ్లి చేసుకుని భార్యాభర్తలు కలవకపోవడం ఎంత పెద్ద అనర్థం. అభికి ప్రాణాపాయం జరిగిందంట కదా. మీరు కలవకపోవడం వల్లే జరిగుంటుంది. మీరిద్దరూ దంపతుల్లాగా కలవాలి, లేదంటే మరెన్నో అనర్థాలు అపార్థాలు జరుగుతాయి. వసు, అక్క, పాలు పొంగిపోతుంటే పరధ్యానంగా ఉన్నావేంటి? ఏం లేదక్క. ఏదో ఉంది. ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? అది నాతో చెప్పకూడదైతే చెప్పొద్దులే. అదేం లేదక్క. ఊళ్ళో బామ్మగారు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాను. అంటే బామ్మగారు చెప్పింది చెయ్యాలనా చెయ్యకూడదనా? చూడు వసు, నీకిదివరకే చెప్పాను, కొన్ని జరిగిపోవాలి, లేదంటే జీవితంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. లైఫ్లో లాసా? ఏంటప్పా అది? ఇప్పటి వరకు అత్తయ్యకి మావయ్యకి ఈ విషయం తెలీదు. తెలిస్తే ఇంట్లో ఇంకో రకంగా ఉంటుంది. అత్తయ్యకు మావయ్యకు తెలియని విషయమా? బామ్మగారు చెప్పారని కాదు, నేను కూడా నీ మంచి కోరి చెప్తున్నాను. రేపు జరగకూడనిది ఏదైనా జరిగితే ఎంత బాధపడ్డా ఉపయోగం ఉండదు. ఏం చేసినా ఇప్పుడే. ఇది నిన్ను భయపెట్టడానికి చెప్పట్లేదు వసు, నీ జీవితం బావుండాలని చెప్తున్నాను. పావని అక్క ఏం చెప్తుందో ఏం అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుంది అక్క, కానీ ఏదో తెలీదు, ఎందుకో తెలీదు. అడుగు ముందుకు పడట్లేదు, మనసు అంగీకరించడం లేదు. నీ స్థానంలో ఉన్న ఎవరికైనా ఇలాగే ఉంటుంది వసు. కానీ పరిస్థితి చేయి దాటిపోతే నీ జీవితం నీ చేతుల్లో ఉండదు. తొందరపడకపోతే ఈ కొత్త జీవితం నీకు నరకమైపోతుంది. దేనికి తొందరపడాలి? బస్సు ఒక్క జీవితం ఎందుకు నరకమవుతుంది? కాస్త నాకు కూడా అర్థమయ్యేటట్లు మాట్లాడొచ్చు కదా. నీ గురించి మాత్రమే కాదు, బన్నీ గురించి కూడా కాస్త ఆలోచించు. వాడింకా చిన్నపిల్లాడు. తండ్రి అవసరం, ఈ కుటుంబం అవసరం వాడికెంతో ఉంది. నీ సంతోషం, బన్నీ భవిష్యత్తు నువ్వు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడున్నాయి. ఒక అక్కగా చెప్తున్నాను, బాగా ఆలోచించి త్వరగా మంచి నిర్ణయం తీసుకో. అభి కూడా హ్యాపీగా ఉంటాడు. వసు అక్క ఏం నిర్ణయం తీసుకోవాలి? పిల్లలకిచ్చేసిరా.
వీళ్ళేదో దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే టైంకి సుమా ఆంటీ కూడా ఇంట్లో లేదు. ఎవరో బంధువులు పిలిస్తే వెళ్ళింది. నైట్ వస్తుందో లేదో కూడా తెలియదు. అప్పటి వరకు ఆగేదిలాగా. అసలు అభిబావ గారు ఇప్పుడు హ్యాపీగా లేరా? ఎందుకు లేరు ఏంటో. బన్నీ ఏంటిది? ఎలా చేయాలి ఇది? ఏంటి బన్నీ మాస్టర్, అను కీర్తిలకి మీరే ట్యూటర్ అయ్యారా? అవును డాడీ. చెల్లెళ్ళతో హోంవర్క్ చేయించమని మమ్మీ చెప్పింది. వెరీ గుడ్. తను మా టీచర్ ఏం కాదు, జస్ట్ మాతో హోంవర్క్ చేస్తున్నాడంతే. బన్నీ అన్నయ్య చెప్పేది బాగా అర్థమవుతుంది. చాలా ఈజీగా ఉంది. ఏం కాదు, మనం బాగా చదువుతాం, అందుకనే మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈసారి మీ ఇద్దరు ఏ గ్రేడ్లో పాస్ అవుతారన్నమాట. ఏ గ్రేడే కాదు డాడీ, అను కీర్తిల్ని స్కూల్ ఫస్ట్ వచ్చేలా చేస్తాను. వావ్, మిస్లందరూ మెచ్చుకునేలా చేస్తాను. వెరీ గుడ్. ఈసారి ప్రైజ్లన్నీ వీళ్ళకే వస్తాయి. గుడ్, ఇలాగే చదువుకోండి. మా హోంవర్క్ అయిపోయింది డాడీ. డాడీ, ఇక మేము ఆడుకోవచ్చా? అను, కాసేపు టీవీలో కార్టూన్స్ చూద్దాం, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. తర్వాత ఆడుకుందాం. ఎస్, ఈ ఐడియా బాగుంది. కాసేపు టీవీ చూసి తర్వాత ఆడుకోండి. ఓకే, టీవీ ఆన్ చేయండి. ఓకే, ష్యూర్. త్వరగా టీవీ పెట్టు డాడీ. టీవీ ఆన్ అవ్వట్లేదు నాన్న. 3 days ఇంట్లో లేం కట్టాడి, అందుకే ఆన్ అవ్వట్లేదేమో. ఏదైనా ప్రాబ్లం ఏమో డాడీ. చెక్ చేసి చూస్తాను. వస్తుందా? రావడం లేదు డాడీ. వస్తుందా? డాడీ, డాడీ, రావద్దు, దగ్గర రావద్దు. డాడీ, డాడీ, డాడీ. దగ్గర దూరం.
అభి 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 లే అభి. ఏమండి ఏమైంది? అయ్యో ఏమైందండి? అభి ఏమైంది నాన్న? బన్నీ ఏమైంది? కరెంట్ షాక్ కొట్టింది మమ్మీ. ఏమండి? లేవండి డాడీ. బావగారు డాక్టర్కి ఫోన్ చేయండి. హలో డాక్టర్. డాక్టర్ గారు రండి, చూడండి. డాక్టర్ గారు ఆయనకేమైందో కాస్త త్వరగా చూడండి. చూస్తున్నానమ్మా. ఏమైంది డాక్టర్ గారు? ప్రాబ్లం ఏం లేదు కదా? నథింగ్ టు వరీ. షాక్ కొట్టడం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళారు. ఇంజెక్షన్ చేస్తాను, కాసేపట్లో స్పృహలోకి వస్తారు. ఒకవేళ స్పృహలోకి రాకపోతే ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయండి. అలాగే డాక్టర్ గారు. డాడీకి ఏం కాదమ్మా. డాడీ ఏం కాదు. మీరంతా కొంతసేపు బయట వెయిట్ చేయండి. అది చేయండి. మమ్మీ డాడీకి ఏం కాదు కదా? కాసేపల్లో స్పృహ వస్తుంది కదా? మనతో మాట్లాడతారు కదా? అభి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఫ్రెష్ అవ్వకుండా ఎందుకు టీవీ ఆన్ చేశాడు? బన్నీ ఆన్ చేయమన్నా నానమ్మ. ఎందుకు ఆన్ చేయమన్నావు? హోంవర్క్ కంప్లీట్ చేసాం నానమ్మ. మైండ్ రిఫ్రెష్ అవుతుందని టీవీ చూద్దాం అనుకున్నాం. నువ్వేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా రిఫ్రెష్ అవ్వడానికి? జయంతి, పిల్లలతో ఏమిటా మాటలు?
నన్ను చెప్పనివ్వండి. అభి టీవీ ఆన్ చేశాడు, షాక్ కొట్టింది. అవును నానమ్మా, నేను అప్పటికే ఆడుకుందామని చెప్తున్నాను. బన్నీయే టీవీ పెట్టమని చెప్పాడు. డాడీని నేనే టీవీ పెట్టమన్నాను నానమ్మ. కానీ డాడీకి ఇలా జరుగుతుందని నాకు తెలియదు కదా. షాక్ కొడుతుందని తెలిస్తే బన్నీ టీవీ చూడాలని అడిగేవాడు కాదు కదా. ఏంటి, తల్లి కొడుకులు మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటున్నారా? నీ కొడుకు వినోదం నా కొడుక్కి ప్రమాదం అయ్యింది. ఒకసారి వీడి వల్లే అభి చావు అంచెల వరకు వెళ్ళాడు. అది సరిపోదా? ఎన్నిసార్లు మీ వల్ల అభి చావు అంచులతో పోరాటం చేయాలి చెప్పు. వాణ్ణి బ్రతకనివ్వరా మీరు? వాణ్ణి చంపేదాకా వదలరా మీరు? జయంతి, నన్ను ఆపకండి. ఈ బన్నీ వల్లే కదా ఆ రోజు అభికి బుల్లెట్ గాయం అయ్యింది. ఇప్పుడు వీడి వల్లే కదా అభికి షాక్ తగిలింది. ఇంకెన్ని ప్రమాదాలు తీసుకొస్తాడు వీడు? చిన్నపిల్లోడు, వాడికేం తెలుస్తుందమ్మా? పిల్లోడు పిల్లోళ్ళ ఉండాలి బావగారు. పెద్ద పెద్ద విషయాలు ఎందుకు? టీవీ పెట్టమన్నా కూడా పెద్ద విషయమేనా? ఏం మాట్లాడుతున్నావు హారిక? ఏ టీవీ చూడకపోతే చచ్చిపోతారా? ఆడుకుని ఉండొచ్చు కదా. ఆడుకునుంటే ఇలా జరిగేదా? బన్నీ తెలియక తప్పు చేశాడత్తయ్య, తెలిసి చేయలేదు కదా. అందరూ ఊరికే వీణ్ణి వెనకేసుకురావడం కాదు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కాస్త గమనించండి. ఎవరి వల్ల ప్రమాదం జరుగుతుందో గుర్తించండి. వసు, నీ కొడుకు 2 రోజులు హాస్టల్లో ఉంటేనే నీ ప్రాణం పోయినంతగా విలవిల్లాడిపోయావే. చెట్టంత నా కొడుకు నీ కొడుకు వల్ల ప్రతిసారి ప్రమాదానికి గురవుతుంటే నేనెంత బాధపడాలి? ఈ ప్రమాదాలన్నీ ఎలా జరుగుతున్నాయో నీకు తెలీదా? పెద్దవాళ్ళు చెప్పినా నీ చెవికెక్కదా? మీ పంతం మీదే గాని మేమేమైపోయినా మీకు పర్వాలేదా? జయంతి, అభికేం కాదు. కాసేపు అయ్యాక లేచి కూర్చుంటాడు. అనవసరంగా కంగారు పడి ఏవేవో మాట్లాడకు. అభి కాసేపట్లో లేస్తాడు. లేవకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తాం. అది కాదండి. ఇలా ఎన్ని రోజులు? ఇలా రోజు వాడు చస్తూ బ్రతకాల్సిందేనా? మనం ఇలా బాధపడుతూ ఉండాలా? దీనికి ముగింపంటూ లేదా? వసు, పరిష్కారం తెలిసినా సమస్యని పెద్దది చెయ్యటం చాలా పెద్ద తప్పు. కాసేపట్లో అభి కళ్ళు తెరవలేదో నిన్ను నీ కొడుకుని ఎప్పటికీ క్షమించను. నా సంగతి నీకు తెలీదు. అభికేమైనా అయ్యిందో నేనేం చెయ్యడానికైనా వెనకాడ్ను. జాగ్రత్త.
మమ్మీ డాడీ ఇంకా స్పృహలోకి రాలేదేంటి మమ్మీ? డాడీ లెగన్ డాడీ, ప్లీజ్ డాడీ కళ్ళు తెరవండి డాడీ, ప్లీజ్ డాడీ లెగన్ డాడీ, మీరు నాకు కావాలి డాడీ.
మమ్మీ డాడీని లేగవని చెప్పు మమ్మీ. నాకు డాడీ కావాలి మమ్మీ. చెప్పు మమ్మీ. కీర్తి, ఏడోకండమ్మా, డాడీకి ఏం కాదు. రండి, అన్నం తినండి. డాడీ కావాలి. డాడీకి ఏం కాదమ్మా. రండి, కొంచెం కొంచెం అన్నం తినండి. ఏమైంది వసు? అక్క, బన్నీని చూసావా? ఇక్కడే ఉండాలి కదా. లేదక్క, ఇల్లంతా వెతుకుతున్నాను, ఎక్కడ కనిపించట్లేదు. కంగారు పడకు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. టెర్రస్ పైన చూసావా? చూసానక్క, అక్కడ కూడా లేడు. సరే, బయటికెళ్ళి చూద్దాం పద. రా. ఏమండి, బన్నీని చూసారా? లేదు. ఏ? బన్నీ కనిపించట్లేదండి. వసు కంగారు పడుతోంది. ఏంటోదినా, బన్నీ కనిపించట్లేదా? అవును. అమ్మ అన్న మాటలకి బన్నీ ఫీల్ అయినట్టున్నాడు. పదండి వెళ్ళి చూద్దాం. బన్నీ, బన్నీ! హారిక, బన్నీ కనిపించట్లేదు, వెళ్ళి వెతుకు. ఏంటి? వెళ్ళి వెతుకు.